యెహోవా అగ్నితో సినాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమముల వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలిగా కంపించెను. ఈ రోజున మీరు నిజంగా దేవుని ఆత్మగా అగ్నితో కనుక ఉండి ఉన్నట్లయితే ఈ రోజున ఇక్కడ కూడా ఇది కంపించాలి. అంతగా దేవుడును మహింపరచాలి, అంతగా దేవుని యొక్క అగ్నిని రాజేయాలి ఇక్కడ నుంచి. అంతేగాని ఏదో విన్నాము, ఏదో ఇక్కడి నుంచి వెళ్ళిపోయామని కాదు. నీ వాక్యము నీ బ్రతుకును మార్చాలి. ఈ వాక్యము నీలో అగ్నిని రాజేయాలి. ఈ వాక్యము అధికారము కలిగి నిన్ను నడిపించే విధంగా ఆయన యొక్క అగ్నిగా శక్తిని పొందుకుని నడవాలి. కానీ శక్తి లేని వారిగా మనము మన జీవితంలో ఉండకూడదు. యెహోవా అగ్ని అయి సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ఆ రోజున దిగి వచ్చేవాడు పైనుంచి. పాత నిబంధన కాలంలో దేవుడు దిగి వచ్చేవాడు. ఈ రోజున దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఎంత డిఫరెన్స్ ఉంది! దిగి రావటానికి, ఆల్రెడీ దిగి వచ్చి నీలో ఉండడానికి. మరి ఎలా ఉండాలి? నువ్వు ఒక భూకంపాన్ని కదిలించేవాడిలాగా ఉండాలి. నీ నాలుకతో అగ్ని వలె శక్తి కలిగిన మాటలతో అధికారముతో గద్దించాలి. కానీ ఈ రోజున మనము ఫస్ట్ దేవుడు అంటే ఏంటో కూడా తెలియకోకుండా, ఆయన వాక్యం అంటే ఏంటో తెలియకోకుండా, ఆయన మనసు అంటే ఏంటో తెలియకోకుండా గద్దించే వారుగా కాకుండా సోలిపోయిన వారుగా, కృంగిపోయిన వారుగా, కృషించిపోయిన వారుగా మనము ఆయన బిడ్డలంగా మనం జీవిస్తున్నాం. అప్పుడు నువ్వు దేవుడిని మహిమపరుస్తున్నట్ట, దేవుడిని దుఃఖపరుస్తున్నట్ట. పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి అన్నాడు. నీలో దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుడు నా అధికారం కలిగి జీవించిన రోజున ఇప్పుడు మన పిల్లోడు ఏడ్చినప్పుడు మనం బాధపడదాం లేదా? మరి అదే దేవుడు నీలో ఉండి బాధపడుతున్నాడా లేదా? అందుకని దేవుడు అంటున్నాడంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచమాకు. నీలో ఉన్న దేవుడు ప్రజ్వలించాలి. అగ్ని జ్వాలల వలె ప్రజ్వలించాలంటే జీవం కలిగిన మాటలు నీలో నుంచి, నీ నాలుక మీద నుంచి పుట్టాలి. అధికారము కలిగి ప్రతి దానిని శాసిస్తూ ఏలుతూ జీవించమన్నాడు. మనము శాసించకుండా, వేలకుండా ఈ లోకంలో ఉన్న వాటితోనే కలిసి మనము జీవిస్తున్నాం. మనం ఎలా జీవిస్తున్నాం మీరే అర్థం చేసుకోండి. నిర్గమకాండము 40వ అధ్యాయము 38 ఫటాఫట్. ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములో ఇలాగునే జరుగును. అలాగే ఈ రోజున నీ జీవితం అనే ట్రావెల్లో, నీ జీవితం అనే జర్నీలో దేవుడు అగ్నిలాగా నీకు కాపుగా కాస్తానే ఉంటాడు. ఆయన మేఘమై నీకు, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద కాస్తూనే ఉంటాడు. ఆయన వాక్యము నీకు కావలే ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని చెప్తున్నాడు. ఆ రోజు ఇజ్రాయేల్ జనాంగానికి తోడై ఉన్న తండ్రి ఈరోజు నీకు, నాకు, మన అందరికీ కూడా అలాగే అగ్నితో తోడై ఉంటాడు. అలాగే మేఘమై వెలుగై తోడై ఉంటాడు. ఎలాగ తోడై ఉండాలంటే, నీవు వాక్యానికి తల యొగ్గినప్పుడు, వాక్యానికి ఒబే అయినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు ఒకే అయినప్పుడు. కానీ ఇవన్నీ దేవుడు నీలోనే ఉండి ఆయన తన పనిని తను చేసుకుంటూ వెళతాడు. కానీ నీలోకి నీ దేవుడినే రానివ్వట్లేదు కదా. ఈ లోక మర్యాదను బట్టి నీ చుట్టూ నీకు నువ్వే అడ్డు గోడలుగా కట్టేసుకుంటున్నావు. మతం అనే గోడను కట్టేసుకుంటున్నావు. నేను క్రైస్తవుడిని, నేను బొట్టు పెట్టుకోకూడదు, ఇలాంటి యొక్క శరీరానుసారమైన వాటి గురించే కానీ నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నేను దేవుని ఆత్మై ఉన్నాను, దేవుని ఆత్మగా ఉన్నప్పుడు నాకు ఈ శరీరంతో పని ఏంటని ఆలోచన చేయటం లేదు. ఈరోజు నువ్వు ఎవడన్నా క్రైస్తవుడు, నేను హిందువుల పెళ్ళికి వెళ్ళను, ఇలాంటి మతం అనే గోడలోంచి తీసివేనా కుమారుడా? ఈ రోజుకి ఇప్పటికి ఎలా జీవిస్తున్నావు? నీ మతం అరే బాబు, మతం లేదురా నాయన. క్రైస్తత్వం అనేది మార్గము.